చూడండి మనకి డిస్క్రిప్టివ్ లింక్లో వచ్చిన పీడిఎఫ్లోన 18 లెక్క చూడండి. ఏమిందరా 18 లెక్క చూడండి అంటే, ఇన్ ఎగ్జామినేషన్ 51 స్టూడెంట్స్ ఆర్ అపియర్డ్. ఎంతమంది? 51 స్టూడెంట్స్ ఆర్ అపియర్డ్ అంట. మొత్తం 51 స్టూడెంట్స్ అపియర్డ్ అయినారంట. తర్వాత అంటే అటెండ్ అయినారని. 35 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్ అంట. రైటా? ఇప్పుడు చూడండి మొత్తం ఎంతమంది అంటే 3 సబ్జెక్టులు కదా ఇచ్చిండేది మొత్తము. సో 3 సబ్జెక్టులు అంటే మనం ఏం చేయాలా? 3 సబ్జెక్టులు ఏమేమి ఇచ్చా చెప్పండి. ఒకటి మ్యాథ్సా, ఒకటి మ్యాథ్స్, ఇంకొకటి చెప్పండి. ఒకటి మ్యాథ్స్ ఇచ్చినాడు, తర్వాత ఇంకోటి ఇంగ్లీష్ ఇచ్చినాడు, జీకే. అంతేనా? సో మనకు 3 సబ్జెక్టులు ఇచ్చినారు. మొత్తం ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది? 57 మంది. రైటా? అందులోన 35 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్. రైటా? మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమందిరా? 35 పాస్ అయినారట. తర్వాత 34లో ఇంగ్లీష్ అంట. ఇంకా 19 సో 19 మంది జీకేలో పాస్ అయినారట. అది ఇచ్చినాడు. అంటే పర్సెంటేజ్ కాదు ఇచ్చిండేది. అక్కడ ఏమి ఇచ్చినాడు? పర్సెంటేజ్ కాదు మనకి ఇచ్చిండేది. 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్, ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి జీకే. దీంట్లో మ్యాథ్స్లో మొత్తం అపియర్ అయ్యేది ఎగ్జామ్ టోటల్ మెంబర్స్ ఎంతమందిరా? 51 మంది మనకి. రైటా? సో అందులోన మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు 35 మంది. రైట్? ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 34 మంది, జీకే పాస్ అయిన వాళ్ళు 19 మంది అని చెప్తున్నాడు. రైటా? రైట్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు. ఇఫ్ 11 స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. 11 మంది మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్లో పాస్ అయింటారు, బట్ ఫెయిల్డ్ ఇన్ జీకే. చూడండి మ్యాథ్స్లోన ఇంగ్లీష్లో మాత్రమే పాస్ అయిండాలా. రైటా? మ్యాథ్స్లో పాస్ అయిండాలా, ఇంగ్లీష్లో పాస్, బట్ ఏంలో ఫెయిల్ అయిండాలా? జీకేలో ఫెయిల్. అప్పుడు చూడండి ఓన్లీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రమే అంటే బాగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రమే అంటే ఏ ప్లేస్ వస్తుంది చెప్పండి? ఇది ఇంత ప్లేస్ కదా, ఇది ఇంత వచ్చేది, ఇది రాదు, ఇది వస్తుందినా? రాదు. సో ఓన్లీ చెప్పండి. ఇప్పుడు చెప్పండి మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారట? 11 మంది. సో మనకి 11 అని రాయొచ్చు కదా. రైట్? బట్ వీళ్ళు ఖచ్చితంగా ఏమిలో ఫెయిల్ అంటారు? జీకేలో ఫెయిల్ అంటారు. అంతేనా? రైట్. నెక్స్ట్ ఏం చెప్పినట్టు చెప్పండి. మ్యాథ్స్ జీకేలోనా? రైటా? మ్యాథ్స్ జీకేలోనా 5 మంది పాస్ అయ్యి అన్న తర్వాత ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీషా? రైటా? సో ఇక్కడ ఎంతమంది? 5 మంది. 5 మంది. నెక్స్ట్ 12 మంది అన్ని సబ్జెక్టులను పాస్ అయినారా? 12 మంది అన్ని సబ్జెక్టులో పాస్ అయినారు. 12 మంది అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారంటే మొత్తం పాస్ అయిన లీడే మధ్యలో ఉంటారు కదా. అంతేనా? ఇప్పుడు చెప్పండి మ్యాథ్స్లో మొత్తం పాస్ అయినది ఎంతమంది? బట్ ఇది ఎంతమంది ఉన్నారు మనకి? 15. 15 ఒక 12. రైటా? 15 ఒక 12 ఎన్నైతే? 28 అవుతుంది. అంటే 27 అని చెప్పి ఎవరో మరే అంటే అర్థమైంది మీది. అంటే ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ 28 నెంబర్ ఈ 3 అవుట్లు కూడి రైట్ ఈ మొత్తం ఉండరు కదా. సో మొత్తం తీసి ఈ ఓవరాల్గా అంటే ఈ సర్కిల్ మొత్తం రావాలంటే మ్యాథ్స్ రావాలి. ఎంత రావాలా? 35 అని రావాలి. ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పాక ట్రై చేయండి. రైట్? ఇంకా మనకి ఏమన్నా ఇది ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా? ఈ పాస్వర్డ్ పడేదిరా, ఇది ఆ ఫోన్ మీరు పాస్వర్డ్ పడదు కదా. ఈ ఫోన్ తీసుకురండి, అది పడదు కదా పాస్వర్డ్. తీసేసి రైట్. ఇంకా చెప్పండి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడా మనకి? ఇంగ్లీష్ జీకేకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదా? చూడండి నెక్స్ట్ చూడండి రా. ఎవ్రీ స్టూడెంట్ ఎన్నోది మనకి? ఎవ్రీ స్టూడెంట్ హూ పాస్డ్ ఇన్ జీకే ఆల్సో పాస్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది every students who passed in GK also passed at least one of the following 2 subjects maths and English అంట. ఇక్కడ చూడండి మొత్తం జీకే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. వీళ్ళ గురించి ఏమంటున్నాడు?
జీకే ఎవరైతే పాస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ జీకేతో పాటు మ్యాథ్స్ అన్న కానీ లేదా ఇంగ్లీష్ అన్న యాదో ఇంకొక సబ్జెక్ట్ కూడా పాస్ అవుతారు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే అయితే, ఓన్లీ జీకే మాత్రమైతే పాస్ కాలేదు వాళ్ళు. జీకే పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జీకేతో పాటు అట్లీస్ట్ ఒక సబ్జెక్టు మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ ఏదో ఒకటైనా పాస్ అవుతారు దాంతో పాటు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళు ఎంతమంది ఉన్నారా? 19. ఇప్పుడు చెప్పండి, మ్యాథ్స్ జీకే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేదా? బట్ ఆల్రెడీ మనకి ముగ్గురు పాస్ అయిన ఎంతమంది చెప్పినారు? 12 మంది. అంటే 12 ఒక 5 ఎంత? 17. ఎంత? 17. అంటే మనకి మొత్తం 19 మంది, ఇక్కడ ఎంతమంది వచ్చినారు? 17 మంది వచ్చినారు. అంటే ఇంకెంతమంది మిగిలింటారు? ఇద్దరు. ఆ ఇద్దరు నన్ను యాడ్ రాయాలి చెప్పండి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా. ఈడు రాతనా? ఈడు ఎందుకు రాయాలా? ఈడు రాయాలని ఇది చెప్తాను మీకు. ఈడు ఎందుకు రాయకూడదు, ఈడు ఎందుకు రాయాలా? వాడు ఏమంటున్నాడు? జీకే మాత్రమే, ఓన్లీ జీకే పాస్ కాలేదు. మీకు ఏమని చెప్తే ఈ సర్కిల్లోన ఈడు ఒక నెంబర్ రాసామంటే ఇప్పుడు 28 అని రాశారు కదా ఇదా. ఈ 28 అనే నెంబర్ ఏం చెప్తారు చెప్పండి? మ్యాథ్స్ అని చెప్పకూడదు, మ్యాథ్స్ మాత్రమే చెప్పాలా. ఇప్పుడు వీళ్ళు అంటే 5 మంది మ్యాథ్స్ పాస్ కాలేదా? అయినారు కదా. ఈ 12 మంది మ్యాథ్స్ పాస్ అయినారు, ఈ 11 మంది కూడా మ్యాథ్స్ పాస్ అయినారు. బట్ ఈ నెంబర్ ఏం చూపిస్తుంది? ఓన్లీ మ్యాథ్స్. ఏం చూస్తుంది? ఓన్లీ మ్యాథ్స్. ఇప్పుడు ఇది రాసి ఇప్పుడు మీరు చెప్పిన 2 ఓన్లీ జీకే అంటున్నది. ఓన్లీ జీకే మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? లేదు. జీకే మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎవరు లేడా? వాడు ఏమంటున్నాడు? జీకే పాస్ అయినాడు ప్రతి ఒక్కడు ఎవడైనా కానీ అయింటే మ్యాథ్స్ అన్న పాస్ అయింటారు, లేదంటే ఇంగ్లీష్ అన్న కూడా పాస్ అయింటారు దాంతో పాటు, మ్యాథ్స్ జీకేతో పాటు అంటున్నాడు. కాబట్టి ఈ 2 అనేది యాడ్ రాయాలి ఖచ్చితంగా. ఇది రాసినప్పుడు మొత్తం ఎంత అవుతుంది? ఇలా 5 12 మరి 7 19 ఉంటే మళ్ళీ ఓన్లీ జీకే మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జీకే మాత్రం పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ అర్థం కాలేదు. 28 ఇక్కడ 7 రైట్ సారీ. ఇప్పుడు మామూలు ఇంతకుముందు మనం మీరు ఏం చేస్తారు, మనకి రివర్స్ చెప్పినారు కదా మీరు. ఓకే, 11 + 12 ఎంత? 13 కాదు, 23. 23 ఒక 5 ఎంత? 28. సో 28. సో 28లో 30 నుంచి 28 తీసేయాలా? రైటా? సో 7. రైటా? రైట్. సో ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఇంగ్లీష్ మొత్తం 34 మంది మొత్తం పాస్ అయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 25. సో మనకి 34 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది వస్తారు? ఇంగ్లీష్ మాత్రం పాస్ అయిన వాళ్ళు 9 మంది. రైటా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? 18 కదా. రైట్. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, హౌ మెనీ స్టూడెంట్ పాస్డ్ నన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకే? రైటా? ఏమంటున్నాడు క్వశ్చన్? అర్థమైంది ఏమన్నా? ఏమంటుంది చెప్పండి? హౌ మెనీ స్టూడెంట్స్ నన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 సబ్జెక్ట్స్, రైట్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకే. 3 పాస్ కాకుండా ఉండే వాళ్ళు ఎవరు అనుకోండి. ముందు పాస్ అయిన వాళ్ళు ఎవరెవరు చెప్పండి ఫస్ట్. రైటా? మొత్తం కూడండి, ఇవన్నీ కూడాలి కదా, ఇవన్నీ కూడలనే తింటేటి ఉండేటివి. కూడండి, 7 ఒక 5 ఒక 11 ఒక 12 ఒక 9 ఒక 2 ఎంత అవుతుంది మొత్తము? సో రైటా? మనకు మొత్తం ఉండేది ఆ పేరు అయ్యేది ఎంతమంది? 51 మంది. 51 మంది మనకు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇదంతా పాస్ గురించి కదా మాట్లాడి చెప్పిండేది వాడు. సో 46 మంది ఉన్నారా? అంటే ఎంతమంది ఫెయిల్ అయినట్లు? ఇంకా లేరు కదా ఇంకా వాళ్ళు ఇక్కడ. సో 5 మంది ఏమైనట్లా? ఫెయిల్ అయినట్లు. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు చూడండి, ఉంటుంది. మనం కరెక్ట్ ఆలోచించేస్తే ఉంటుంది. రైట్. ఏమైనా డౌట్ ఉండదు దీంట్లోనా? రైటా? సో ఈ వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రైటా? నెక్స్ట్ మళ్ళీ రీజనింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ టాపిక్ అనేది సేమ్ ఇట్లా వస్తుంది. రైటా? రైట్. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినారు చూడండిరా. ఇన్ ఏ క్లాస్ 19 కదా, ఇన్ ఏ క్లాస్ 39 స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథ్స్ అంట. అంటే 3 సబ్జెక్ట్లు ఇచ్చినారు కదా, ఇది కూడా 3 సబ్జెక్టులు కదా ఇచ్చిండేది. రైట్. 3 సబ్జెక్టులు ఏది ఉండే చెప్పండి? ఒకటి మ్యాథ్స్, ఇంకోటి రీజనింగ్, ఇంకోటి ఇంగ్లీష్. రైట్. ఇప్పుడు చెప్పండి, మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంట? 39. సో మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 39. ఇంకా ఇంగ్లీష్లోనే 50. ఇంగ్లీష్లోనే 50 మంది. రీజనింగ్లో 39. రీజనింగ్లో 39 అంట. రైట్. నెక్స్ట్ చూడండి,
21 స్టూడెంట్స్ పాస్డ్ 21 స్టూడెంట్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అంట రైట్ మ్యాథ్స్ లోనా ఇంగ్లీష్ లోనా ఎంతమంది రా 21 ఇప్పుడు చూడండి నన్ను అదే చెప్పింది ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా మ్యాథ్స్ ఇంగ్లీష్ లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 21 అంటే ఇది ఇంత వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇది ఇంత వచ్చేస్తుంది అర్థమైనా అందుకని ఇప్పుడు ఈ 21 నన్ను యాడ్ రాయాలి తెలియక ఇక్కడ సైడ్కి రాసుకున్నా అర్థమవుతున్నదా ఇప్పుడు 21 ఈ రాయాలా ఇక్కడ రాయడం వాడు ఏమన్నా కన్ఫర్మ్ ఏమంటున్నాడు వాడు మ్యాథ్స్ ఇంగ్లీష్ లో పాస్ అయిన అంటున్నారు ఏమంటున్నాడు మ్యాథ్స్ ఇంగ్లీష్ లో పాస్ అయినారు అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ లో అంటే ఇది ఇంత వస్తారు కదా మళ్ళీ ఇది ఓన్లీ మ్యాథ్స్ ఇంగ్లీష్ లో ఎంతమంది పాస్ అయ్యారో తెలియదు 3 సబ్జెక్టులు పాస్ అయిన ఎంతమంది కూడా తెలియదు ఆ రెండు తెలిస్తే ఆ రెండు పూర్తి ఎంత రావాలి మనకి ఇక్కడ 21 వచ్చేటట్లు రావాలి అందుకని మనకి ఎగ్జాక్ట్ 21 అనేది ఏమని చెప్తున్నాడా ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అంటున్నాడు సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అని ఇది ఇంత ప్లేస్ అని కదా సైడ్కి రాసిన అర్థమైందా రైట్ నెక్స్ట్ 19 స్టూడెంట్స్ పాస్ ఇన్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అంట రీజనింగ్ మ్యాథ్స్ ఎంతమంది పాస్ అయ్యింది 19 18 సో 18 స్టూడెంట్స్ పాస్ ఇన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఇది ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఓకే ఎంతరా 18 ఓకే 18 మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ రైట్ ఓకే నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చింటారు కదా మ్యాథ్స్ రీజనింగ్ లోనే ఎంతమంది 19 మంది సో ఇట్లా మీరు రాసి వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ రాసుకునేది ఒకటి సింపుల్ ఈజీ రాసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏమంటారు నెక్స్ట్ రైట్ ఇఫ్ 22 స్టూడెంట్ పాస్ ఇన్ ఎగ్జాక్ట్లీ టూ సబ్జెక్ట్స్ అంట ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ 22 మంది ఎంతమంది 22 మంది ఈ ఇల్లు అనే వాళ్ళు ఏం ఇస్తారంటే ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయినారంట 22 మంది ఏం పాస్ అయినారు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయినారు అంటే వీడు చెప్పేది ఏ ప్రాంతం గురించి చెప్తున్నాడు చెప్పండి ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు అనుకుంటే ఆడుంటారు ఇది ఇంతే ఓన్లీ 2 సబ్జెక్ట్స్ అంటే పాస్ అయిన రీజనింగ్ ఏముంటుంది ఇది ఇంతే ప్లేస్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ అనుకుంటే పాస్ అయిన వాళ్ళు ఆడుంటారు అది ఇంత ప్లేస్లోనే కదా ఉండేది మనకు అది ఇంత ప్లేస్లో ఇప్పుడు రాజధానికి తెలీదా బట్ మనకి చూడండి అందరూ ఇప్పుడు ఎవరి గురించి ఇస్తున్నాడు వాళ్ళంతా పాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు పాస్ అయిన వాళ్ళ గురించి సో మనకి 3 సబ్జెక్టులో కలిసి ఎంతమంది పాస్ అయినారు ఏమని చెప్తున్నాడా చెప్పట్లేదు నేను ఏమంటాను అనుకుంటే 3 సబ్జెక్టులో కలిపి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అనుకుంటే ఎక్స్ అనుకుంటా అనుకోవచ్చు కదా మనకు తెలియదు కదా మనకి 3 సబ్జెక్టులు కలిసి ఎంతమంది పాస్ అయ్యారు మనకి ఏమైనా తెలుసా తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటాను ఎక్స్ అనుకో ఇప్పుడు చెప్పండి 3 సబ్జెక్టులో కలిపిన వాళ్ళు ఎక్స్ అయితే గిన ఓన్లీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు మ్యాథ్స్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు మొత్తం 21 మంది 3 సబ్జెక్టులు 21 మంది సో మనం ఈ రాసిన నెంబర్ ఏం చేస్తాము ఈ ఉండే నెంబర్ని తీసేసుకొస్తే రాసేది కదా ఈ ఓవరాల్ నెంబర్ ఇచ్చినట్టు 21 సో నేను ఏమన్నా రాసానండి 21 - x అని రాసేసి సరిపోతుంది కదా సరిపోతుంది లేదా అర్థమైనా ఇది సో ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పండి మీరు ఇక్కడ చెప్పండి ఇదేమన్నా రాసి నేను వీళ్ళు 18 - x అని రాసి ఇక్కడ ఏమన్నా రాయచ్చు 19 - x అని రాయచ్చలేదా అంతే కదా రాయచ్చలేదు ఇది సో రాయచ్చు ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎగ్జాక్ట్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు 22 మంది అంటున్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పాస్ అయిన 21 - x 19 - x 18 - x వీళ్ళంతా ఎవరు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ వాళ్ళంతా పాస్ అయిన వాళ్ళు అంతే అంటే చెప్పండి ఏముండదు 21 - x తర్వాత ప్లస్ 19 - x తర్వాత ప్లస్ 18 - x వీళ్ళు మొత్తం కలిపి ఎంతమంది అవుతారంట రాయచ్చలేదా ఇప్పుడు రాయచ్చలేదు ఈజ్వల్ 22 అని కసండి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చలేదు మనము కనుక్కోండి -x ఏమైతే -3x ఈజ్వల్ అక్కడ 22 ఉంటుంది ఇప్పుడు 21 తర్వాత 19 ఎంత అవుతుంది 40 + 18 58 అవతలం పోతే ఏమవుతుంది -58 అంతే కదా సో ఇక్కడ చూడండి ఇప్పుడు -3x ఏమైతుంది 22 నుంచి 58 తీసేయండి 8 నుంచి 2 పోతే ఎంత 6 5 నుంచి 2 పోతే అంతే ఇక్కడ మైనస్ ఉంటాయి కాబట్టి మైనస్ క్యాన్సిల్ 3 కార్ల 3 అంటారు సో మనకి x ఏమొచ్చింది 12 వచ్చింది ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగినాడు ఫైండ్ ద టోటల్ స్టూడెంట్ హూ పాస్ అంటే మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు మొత్తము పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి కింద ఆప్షన్స్ ఏమని ఇచ్చినాడు మొత్తం స్టూడెంట్స్ ఏమని ఇచ్చినాడు మొత్తం స్టూడెంట్స్ ఏమి ఇవ్వలేదు మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతారు ఇప్పుడు చూడండి పాస్ అయిన వాళ్ళు అనుకున్నాడు చూడండి ఇప్పుడు x ఏం రాసినాడు రా 12 x ఏమని రాసినాడు 12 చూడండి మళ్ళీ యాక్చువల్గా మీరు పక్కన మళ్ళీ డయాగ్రామ్ వేసిన అవసరం లేదు మీకు అర్థం కావాలని క్వశ్చన్ ఇంకో డయాగ్రామ్ వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మనకి చెప్పండి x ఏమొచ్చింది మధ్యలో 12 మంది వచ్చినారు కదా మనకి x 12 మంది వచ్చినారు ఇప్పుడు చెప్పండి
ఓన్లీ ఇంగ్లీష్ ఇది ఈ వాల్యూ సపరేట్ వేరే వేరే అయితే రాయచ్చా లేదా? సో ఇప్పుడు చెప్పు 20 ఇప్పుడు ఫస్ట్ ఏమి 19 మైనస్ ఎక్సా? సో 19 మైనస్ ఎక్స్ అంటే ఏమని రాసి మనము 19 మైనస్ 12 కదా. సో ఎంత మిగులుతుంది? 7. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ 21 మైనస్ ఎక్స్. 21 మైనస్ ఎక్స్లో నుంచి మళ్ళీ ఏం తీసేయాలా? 12 తీసేసేయండి. ఎంత అవుతుంది? రైటా? 9. నెక్స్ట్ 18 మైనస్ ఎక్స్లో నుంచి అంటే 18 మైనస్ 12 కదా. ఎంత అవుతుంది? 6. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు? 39 మంది ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ మ్యాథ్స్ కదా, మనం ఇది మ్యాథ్స్ కదా అనుకునేది. సో ఇది మ్యాథ్స్ అనుకున్నప్పుడు ఆల్రెడీ ఇదిగా 17, 12 ఒక 7 ఎంత? 19. 19 ఒక 9 ఎంత? రైట్. 19 ఒక 9 ఎంత? బట్ మనం ఏం నుంచి తీసేయాల? 39 నుంచి 28 పోతే ఎంత? ఎంత? అంతేనా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ రీజనింగ్లో ఎంతమంది పాస్ మొత్తం ఉండేది? 39 మంది. ఇది కూడా 39ఏనా? ఇది 2 39ఏనా? 39ఏనా? రైట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 12 ఒక 7 ఎంత? 19. 19 ఒక 6 25. మనకి ఏం చేయాలి? 35 నుంచి 25 తీసేయాలి. తీసేసి ఎంత వస్తుంది? రైట్. ఎంత వస్తుంది? రైటా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ 3 కూడితే ఎంత వస్తుంది? రైటా? 18. 12 ఒక 6 18. 18 ఒక 9 27. మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 50 మంది. 50 మంది నుంచి 27 మంది తీసేసి ఎంత మిగులుతారు? 23. ఇప్పుడు మొత్తం అందరం కలిపి ఎంత వస్తారు అనేది ఆన్సర్. వాడు మొత్తం పాస్ అయిన కదా వీళ్ళంత ఉండేది. సో మొత్తం కూడా ఎంతమంది వస్తారు? ఇప్పుడు చూడండి, అంతే కూడాల్సిన అవసరం లేదు. నాకు సింపుల్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఇంతమంది కూడి తెగిన ఏమొస్తుంది? 39 కదా రావాల్సింది. సో ఇది ఇంత 39 వస్తుంది. అంతేనా? అప్పుడు ఇది ఇంత కూడితే ఎంతమంది వస్తారు? 20. సో 39 ఒక 20 ఎంత అవుతుంది? 59. 59 ఒక 23. అర్థమైనా? కూడే పద్ధతి. అంతేగాని మరి అన్ని కూడుకొని రాకూడదు. మీకు తెలుసు కదా ఆల్రెడీగా. ఇప్పుడు మొత్తం మ్యాథ్స్ మొత్తం పాస్ అయిన మ్యాథ్స్ పాస్ అయిన ఎంతమంది ఉంటారు? మొత్తం 39 కదా. అంటే ఈ సర్కిల్ అంతా కూడితే ఎంత వస్తుంది? 39 కదా రావాల్సింది. రైటా? చూడండి, మనకి పాస్ అయిన ఎంతమంది వచ్చినారు? 82 మంది. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. వాడు క్వశ్చన్ ఏమన్నాడంటే 20 లైన్స్ రాయాలా రైట్ ఒక పేజీలోన. అందులో వాడు ఉపయోగించే పేజీలో ఎంత భాగం ఉపయోగిస్తున్నాడంటే 8% భాగం వదిలేస్తున్నాడంట. అంటే 8% భాగం వదిలేస్తున్నాడంటే వాడు రాసేది ఎంత? 92%. మొత్తం 100 అనుకుంటే 100 8% వదిలేస్తారు కాబట్టి 92% వాడు. దానికి ఎంత టైం తీసుకుంటాడంటే 10 నిమిషాలు టైం తీసుకుంటాడు. సేమ్ నెక్స్ట్ మళ్ళీ 23 లైన్స్ 40 పేజెస్. అదేనా? అప్పుడు కూడా కొంత వదిలేస్తున్నాడంట. ఎంత వదిలేస్తున్నాడు అని క్వశ్చన్ చెప్తున్నాడంటే, ఫస్ట్ ఎంతైతే వదిలేసినాడో ఉపయోగించింది మనం రాసినది, వాడు వదిలేసింది ఎంత? 8%. ఎంతైతే వదిలేసినాడో ఆ పర్సెంట్ కంటే 25% ఎక్కువ అంటున్నాడు. ఎంత పర్సెంట్? 25% ఎక్కువ అని క్వశ్చన్ అంటున్నాడు. 25% ఎక్కువ అని క్వశ్చన్. ఇప్పుడు అది ఇచ్చింది మనకి ఎంత పర్సెంట్? ఇంతకు ముందు ఫస్ట్ 8%. 8% కదా. సో 8%లో 25% అంటే 25% అంటే 1/4 కదా. 1/4 అని క్వశ్చన్ 4 ఒకట్ల 4 2 అంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 2% ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? 2% ఇంకా ఎక్కువ. అంటే ఫస్ట్ 8% వదిలేస్తున్నాడు అంటే ఇప్పుడు ఎంత పర్సెంట్ వదిలేస్తున్నాడు అని అర్థము. అంటే 2% ఎక్కువ. 2% ఎక్కువ అంటే మొత్తం ఎంత అవుతుంది? అప్పుడు 10% అనేది వదిలేస్తాడు అనమాట. ఇప్పుడు ఎంత? 10% వదిలేసినప్పుడు వాడు ఉపయోగించేది ఎంత ఉపయోగిస్తున్నాడు? అప్పుడు 90. అప్పుడు ఎంత టైం తీసుకుంటాడు అనేది క్వశ్చన్ మార్క్. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్తే మీకు టైం అన్న ఏం చెప్తే ఇది ఇంటూ ఇదే చేయాల్సిందే. చెప్పండి. 23 × 40 × 90 × 10 బై 20 × 92 కొట్లు కొట్టండి. 21 22. నెక్స్ట్ 23 4లో పోతుందా? పోతా కదా. 23 4 92. నెక్స్ట్ 2 1 2. నెక్స్ట్ 2 45. 45 × 10 చేసి ఏమవుతుంది? రైట్. సో ఎన్ని నిమిషాలు తీసుకుంటాడు టైము? 450 నిమిషాలు తీసుకుంటాడు టైం. అట్లీస్ట్ నెక్స్ట్ లెక్కన ట్రై చేయండి. చెప్పండి. పీడిఎఫ్ ఎన్నో క్వశ్చన్ ఇది? ఎన్నోది? 19. క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే నీట్ వినండి. ఒక ట్రైన్ ఉండదంట. ట్రైన్లోన ఎన్ని బోగీలు ఉన్నాయంటే ఒక బోగీలోన ఎన్ని సీట్లు అయితే ఉంటాయనో
అన్ని బోగీలు ఉన్నాయని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమి దానికి అంటే ఒక ట్రైన్లో ఉండే బోగీల సంఖ్య అనేది ఒక బోగీలో ఉండే సీట్ల సంఖ్యకి సమానము అంటున్నాడు. ఈ పాయింట్ అర్థం కాదు. వాడు చెప్పిన క్వశ్చన్ ఏం ఫస్ట్ అంటే ఒక ట్రైన్లో ఎన్ని బోగీలు అయితే ఉన్నాయనో ఒక బోగీలోనే ఎన్ని సీట్లు అయితే ఉంటాయనో ఆ సీట్ల సంఖ్యకి ఆ ట్రైన్ యొక్క బోగీల సంఖ్య అనేది సమానము అంటున్నాడు. అర్థమైనా? అప్పుడు ఏం చేసిన నెక్స్ట్ క్వశ్చన్లోన ఒక బోగీలోన 25 మంది కూర్చున్నారంట. ఎంతమంది కూర్చున్నారంట? 25 మంది కూర్చున్నప్పుడు ఆ బోగి ఎంత నిండిందంట? 71 3/7 3/7% నిండింది అన్నాడు. మన నార్మల్గా 71 3/7% అంటే 5/7. సో 5/7 అంటే మొత్తం 7 భాగాలు ఉండేది భోగి. బట్ ఎన్ని భాగాలు నిండేదే? 5 భాగాలు నిండేది. అంతేనా? సో 5 భాగాలకి ఎంత ఇచ్చినట్టు వాడు మనకి 35 25 ఇచ్చిండే. సారీ 25. అప్పుడు 7 భాగాలకి ఎంత? సో 5 1 5 20. సో 7 5 అంటే ఒక భోగిలో ఎన్ని సీట్లు ఉంటాయని అర్థము? 35 సీట్లు. ఒక భోగిలో ఎన్ని సీట్లు ఉంటాయి? 35 సీట్లు ఉంటాయి. మరి భోగిలు కూడా ఎన్ని ఉంటాయి మనకి? అప్పుడు ఆ ట్రైన్లో మ్యాక్సిమం ప్యాసింజర్స్ ఎంతమంది ఎక్కగలరు అంటే మనం ఏం చేయాలి? భోగిల సంఖ్య ఇంటూ ఒక భోగిలో ఉండే సంఖ్య రెండు సమానమైన కదా. 35 ఇంటూ 35. సో అప్పుడు చేసి ఏమొస్తుంది? 35 స్క్వేరే కదా. సో 35 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? సో మీకు షార్ట్ కట్ తెలుసు కదా. 5 5 25. 3 తర్వాత వచ్చే నెంబర్ 4 3 4 12. సో 1220. బట్ ఇది ఎంత పర్సెంట్? 100%. బట్ వాడు లాస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాను? మళ్ళీ 20% అనేది వేకెంట్ ఉండాలి, అంటే ఖాళీ ఉండాలా. 20% ఖాళీ ఉండాలి. సో 20% ఖాళీ ఉండాలని కసినప్పుడు ఎంత శాతం నిండి ఉండాలి మనకి? 80% కదా. సో 80% అంటే 8/100. 0 0 క్యాన్సల్. 2 4 8 2 5 10. ఇక్కడ కూడా కోట్లు కొడితే ఏమొస్తుంది? 5 2 10 5 4 20 5 5 25. సో 245 ఇంటూ 4 చేయాలని అర్థం. సో 4 5 20 4 4 16 1 2 18. నెక్స్ట్ 4 2 8 1 రైట్. సో మొత్తము రైట్ 80% వ్యాకెన్సీతో మ్యాక్సిమం ఎంతమంది కూర్చోవచ్చు అంటే ఆ ట్రైన్లోన 980 మంది.